దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయమున దేవుని మహాకృపను బట్టి ఆయన కృపలతో మనల్ని నింపటానికి గాను మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఆయన పాద సన్నిధిలో ఆయన వాక్య ధ్యానములు వినటానికి గాను మనల్ని 4169వ దినానికి నడిపించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి అంత మాత్రమే కాకుండా ఇన్ని దినాలుగా విరామం లేకుండా దేవుని కృపను బట్టి బలపరచబడిన వారై మన దైవజనులు బర్నబాస్ అన్న గారు ఇటువంటి త్యాగాన్ని చేస్తూ ముందుకు సాగటంలో దేవుడు కృప చూపించుతున్నాడు. కాబట్టి ఆయన కొరకును ఆయన కుటుంబం కొరకును మనం ప్రార్థన చేయవారుగా ఉన్నాం. మరి ఈ దినమున ఈ కోరికను ప్రారంభం చేసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరులు జి ప్రభుదాస్ అన్న గారు కర్నూలు నుండి ఉన్నారు. ప్రారంభం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కరుణావాత్సల్యుడా, అద్వితీయుడా, అనంతుడా, మా విమోచకుడా, సృష్టికర్త, స్తోత్రములు నాన్న. యేసు క్రీస్తుల వారి పరిశుద్ధమైన మహిమగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. గత రాత్రి నెమ్మదిని ఆరోగ్యమును ఆవిష్యను అనుగ్రహించి మా జీవితాల్లో మరొక నూతన దినమును దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, పాపక్షమాపణ, పరులకు భాగమును జ్ఞాపకం చేసుకొని నిత్య జీవమును, నిత్య విమోచనను జ్ఞాపకం చేసుకొని మా హృదయమారా స్తుతి స్తోత్రములు, జీవాపనములు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. తండ్రి, విశేషంగా ఉదయకాలం ఈ జోములో ఇలాగూ తండ్రి ఈ తనడు మేమందరము చేరి నేను జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. దయగల దేవా, ప్రియులు ఇంటి విషయమై ప్రయాసపడి బర్నబాస్ గారు మమ్మల్ని సమకూరుస్తున్నందుకు, అనేకులను మా మధ్యకు నడిపించి వారి ద్వారా బోధిస్తున్న బోధన బట్టి స్తోత్రములు. వినా లేఖనాలను మేము మర్చిపోక అనువదించుకుని అలా నడవటానికి ఇంకా కృప చూపండి తండ్రి. గత తండ్రి మరి 4168వ దినము నటికరిచిపోయి 69వ దినంలో మమ్మల్ని సమకూర్చినారు. స్తోత్రములు. తేడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం అందించవలసిన జోషి గారిని ఏమీ తండ్రి, ట్రాన్స్లేట్ చేయవలసిన సుధాకర్ బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అవసరమైన మాటలు పరలోక మనిషి తరి మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీరు మాయపరుచుకోండి. దయగల దేవా, నడిపిస్తున్నాం మా ప్రియులు పెద్దలు దేవజనకులను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా యాప్లో రావాల్సిన నీ బిడ్డలందరూ బట్టి స్తోత్రములు, వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. దయగల దేవా, చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు చూపమని వేడుకుంటూ నానా నీ దాసుడిని మరొకసారి మీ కరుణాస్తములకు అప్పుడు జ్ఞాపం చేసుకోమని, మాతో ఉండమని, మిమ్మల్ని మీరు మహిమపరుచుకోమని మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్న ప్రార్థన చేసినందుకు దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్న సహోదరులు ఎస్ జఫనియా గారు ఖమ్మం నుండి ఉన్నారు. చక్కని పాట పాడి దేవుని మహిమపరుస్తారు. శాశ్వతమైనది నీవు నాయడా చూపిన కృపా,
శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చితివే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా చాలా వందనాలన్నా. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఫ్రైడే 31వ తారీఖు ఈ నెల ఆఖరి దినానికి మనం వచ్చాం. అమూల్యమైన సమయానికి వచ్చాం. ఆయన నిర్ణయాన్ని బట్టి, దేవుని నిర్ణయాన్ని బట్టి ఈ దినమున నడిపించుటకు నన్నును
దైవ వర్తమానం అందించుటకు సహోదరులు జోసెఫ్ పేటర్న్ గారిని, చక్కగా ట్రాన్స్లేట్ చేస్తున్న సహోదరులు జంగా సుధాకర్ బాబు గారిని, ఈ దినమున ఆయన నిర్ణయం చొప్పున దైవజనులైన బర్నబాస్ గారి ద్వారా నిర్ణయించబడిన వీరిని దేవుడు వాడుకుంటున్నందున దేవునికి ఎంతో వందనస్తులు. అందుకుగాను వర్తమానం కొరకు, దైవజనుల కొరకు, అనువాదం కొరకు సహోదరులు యేసుదాస్ గారు ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేసు. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు నాయనా, గొప్ప దేవుడవు, ఆకాశమును భూమిని చేసిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ సృష్టిని మా ప్రభువా మీరు నిర్మించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా ఉదయకాల వేళలో మా తండ్రి నీ సన్నిధిలో మా తండ్రి కూర్చొని నీ మాటలు వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు. జోషి విట్టరన్నను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ దాసుని మీరు వాడుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు నాయన. మా తండ్రి మీ సన్నిధిలో మా తండ్రి నీ మాటలు పలుకుతుండగా నాయన మేము శ్రద్ధగా విని హృదయంలో దాచుకొనుటకు నీ కృపద ఇచ్చేయండి నాయన. బలపరచమని వేడుకుంటున్నాం నాయన. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందినందుకై నీకు స్తోత్రములు నాయన. ప్రభువా నడిపిస్తున్న మీ దాసుని దీవించండి దయగల తండ్రి, ప్రేమగల ప్రభువారికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా, మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నా ప్రభు ప్రాబ్లం ఏమైనా వచ్చిందనా? ఆమె చెప్పింటారు వినపడలేదు. ఆమె చెప్పమంటారా? సరే. ఆమేన్. ఆమేన్. దేవుని కృపను బట్టి ప్రార్థించిన సహోదరు యేసుదాస్ గారికి వందనాలు తెలియజేద్దాం. ఇప్పుడు చక్కగా మెసేజ్ అందించబోతున్న జోసి పీటర్న్ గారు మన మధ్య ఉన్నారు. చక్కగా ట్రాన్స్లేట్ చేయబోతున్న జంగా సుధాకర్ బాబన్ గారు మన మధ్య ఉన్నారు. వారికి చక్కని సమయాన్ని అప్పగిద్దాం. వారు వర్తమానం అందించుండగా మనం అందరం మీట్లో ఉండి దేవుని వాక్యమిని మేలు పొందాం. ఓవర్ జోసెఫ్ పీటర్న్ గారికి, జంగా సుధాకరన్ గారికి సమయాన్ని అప్పగిస్తుంది. అందరికి వందనాలండి. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్ దేవదానం గారు, and brother Barnabas and all those who led in prayer and singing, brother Zephaniah and others. దేవదారం గారికి, బర్నబాస్ గారికి, అలాగే పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి దైవ సేవకులు జెఫన్యా గారికి, అలాగే అందరికీ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. So in the morning, our morning means your night, I had a talk with my brother-in-law in India. అంటే మాకు ఉదయకాలాన మీకు రాత్రి కావచ్చప్పుడు నేను నా బావగారితో మాట్లాడాను. So during the discussion, a topic came about the servant woman there. అక్కడ ఉన్నటువంటి వారి పని మనిషిని గురించి ఒక ఆలోచన వచ్చింది. Maybe in India you have at the most, if at all, you may have one servant at home for all of you, or some people may have two servants at home. భారతదేశంలో ఎక్కువ తక్కువగా ఉన్నట్లయితే ఇంటికి ఒక్క సేవకుడిని పెట్టుకుంటూ ఉంటారు, లేదా ఎక్కువ అయితే ఇద్దరిని.
In America, we have as many servants as many people are there in the house. అదే అమెరికా దేశంలో అయితే ఇంట్లో ఎంతమంది ప్రజలు ఉంటే అంతమంది పనివారు ఉంటారు. So what I really mean is we ourselves are servants in our homes. కనుక ఇంకా నా అర్థం ఏంటంటే మాకు మేమే సేవకులం అన్నమాట ఇంట్లో. We clean the toilets, we clean the house, we wash our dishes, we wash our clothes. We do every single thing on our own, whether you are 30 years, 50 years, 70 years, doesn't matter. నీకు 30 సంవత్సరాల 60 సంవత్సరాల 70 సంవత్సరాల అన్నది ఇక్కడ సమస్య కాదు. కానీ మేమేం చేస్తామంటే ప్రతి ఒక్కరు వారి వారి పనులు, బాత్రూమ్లు మేమే కడుక్కుంటాం, అలాగే టాయిలెట్స్ మేమే శుభ్రం చేసుకుంటాం, అలాగే అంట్లు మేమే, అన్ని పనులు ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. We have abundance of servants in America. సమృద్ధి అయినటువంటి సేవకులంగా మేము అమెరికా దేశంలో ఉంటున్నాం. So my topic is basically going from servants. There is another type of servants called slaves. కనుక నా అంశం అనేది దాసులు, ప్రత్యేకంగా చెప్పాలంటే మరొక కోణంలో ఉంది. అదేంటంటే బానిసలు అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. So when we talk of slaves, one particular book comes to our mind. ఈ బానిస అన్న పదము మనము వినగానే ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం మన మదిలోకి వస్తూ ఉంటుంది. Again, don't think otherwise that you have servants at home. There's nothing wrong. I'm not saying anything against them, but we feel proud of doing our own work, and we feel proud of doing any work at home, our own work, and we do it very neatly, very responsibly, and very nicely. కనుక నేనేదో మా ఇంట్లో మేమే మొత్తం పనులు చేసుకుంటా ఉన్నాం అని అన్నానని, మీరు పని మనుషులు పెట్టుకున్నారని, ఏంటి అన్న ఇలా అన్నారని ఏం బాధపడబాకండి. మనం ఏ పనైనా సరే మరి చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం అన్నమాట, ఉండాలి. Anyhow, so that is not the topic. I'm actually directly taking you to the book in the New Testament about one slave and his owner. I think you must have guessed it, and it's about the book of Philemon. సరే, నేను అది నా అంశము కాదు. అయినప్పటికీ చూడండి, ఈరోజు నేను ఒక బానిసను గురించి, తన యజమాని గురించి మాట్లాడుతున్నాను. ఆ పుస్తకం కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. మీకు ఇప్పటికే అది ఆలోచనకు వచ్చి ఉండాలి. అదే ఫిలోమోను పత్రిక. So I don't want you to read, brother. There are 25 verses in that. It will take some time to read all this. I don't want you to read this, but if any one of you remember, how many characters are there in the book of Philemon? నేను మిమ్మల్ని అందరిని కూడా 25 వచనాలు ఉన్నాయి అవన్నీ చదవమని అన్ని నేను చెప్పనులే. కానీ అయితే మీకేమన్నా ఒకవేళ జ్ఞాపకం ఉంటే ఇందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, పాత్రధారులు ఉన్నారో ఎవరన్నా చెప్తారా? You can refer to your Bible and tell, no problem. బైబిల్ చూసైనా మీరు చెప్పొచ్చు, సమస్య ఏం లేదు. ముగ్గురు అన్న. Okay, thanks, brother Prabhudas. మంచిది సహోదరులు, ముగ్గురు అని చెప్పారు, వారికి వందనాలు. Anybody has any more numbers there? ఆ ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ అన్న పేర్లు అయితే చాలా మెన్షన్ చేయబడ్డారు. Okay, good. That's what I wanted. So if you see, there are around 10 people there overall. దాదాపుగా 10 మంది వ్యక్తులు ఉన్నారన్నమాట ఈ పుస్తకంలో. So right in the beginning, Paul's name is mentioned, we know. ఆరంభం నుంచి మనం గమనిస్తే ప్రారంభంలో పౌలు గారి పేరుంది. And Timothy's name is there. తిమోతి పేరుంది. Philemon. ఫిలోమోను పేరుంది. అపియా పేరుంది. ఆర్కిపస్. అర్కిప్పు పేరుంది.
And of course, Onesimus is there. ఒనేసిము ఉన్నాడు. And at the end, if you see Epaphras, మీరు గనక ఆఖరి వచనాలకు వచ్చారనుకోండి, అక్కడ ఎపఫ్రా ఉన్నాడు. and several others, Mark, Aristarchus, Demas, Luke, and the fellow workers. ఇంకా మార్కు, అరిస్టార్కు, తేమ, లూక వీరందరూ తోటి పనివారు అన్నమాట పౌలు గారికి. So here we know the story behind it. I'll briefly outline that. దీని వెనక ఉన్నటువంటి చరిత్ర అంతా మనం ఎరుగుదాము, దాన్ని విషయాలన్నీ తెలుసు మనకు. So Paul met Philemon in one of his journeys, and there Philemon was saved, and then he was like a church running in his own home and all that. And he has a wife whose name is Apphia, and probably his son Archippus. ఫిలోమోను పౌలు యొక్క యాత్రలో, ఒకానొక యాత్రలో పౌలు గారిని కలుసుకోవటం జరిగింది. ఆయన ద్వారా దేవునిలోకి రావటం, అలాగూ వచ్చి అతను ప్రభువులో బలపరచబడి తన ఇంటిలో ఒక సంఘాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన భార్య అప్పియాను, వారికి ఇచ్చిన దేవుడిచ్చిన కుమారుడు అర్కిప్పు, ఇలాగూ ఆ కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. And so we see that he's also actually not mentioned here, but we know that he was a rich man. ఇక్కడైతే ఈ పుస్తకంలో ప్రస్తావించబడలేదులే, కానీ మనం ఎరుగుదుము అతను ధనవంతుడు. The reason I'm saying he was a rich person because he had slaves. ఎందుకు నేను అతను ధనవంతుడు అని చెప్పాను అంటే, ఆయన ఇంటిలో పనివారు ఉన్నారు. And so one of them is Onesimus, we know that. ఆ పనివారిలో ఒకానొకడు ఒనేసిము, మనం ఎరుగుదము. And I'm not going to too many details here, except that by providence of God, by grace of God, Onesimus, I mean, although he ran away from Philemon because he did something wrong, he stole something or something, he went away, and God took hold of him and he saved him through Paul, and he started ministering to Paul. ప్రియులారా, దేవుని యొక్క కృపా సమృద్ధిని బట్టి ఈ ఒనేసిమును మనం గమనించినప్పుడు, అతడు తన యజమాని అయినటువంటి ఫిలోమోను ఇంటిలో దొంగతనం చేసి పారిపోయాడు. దేవుని కృపలో మరి పౌలును కలుసుకోవటం, పౌలు ద్వారా సువార్త విని అతడు ప్రభువులోనికి రావటం జరిగింది అన్నమాట. And so Paul, he was actually ministering to Paul there. అక్కడ కూడా అతను పౌలు గారికి పరిచర్య చేస్తూ వచ్చాడు. Now Paul could have kept him and taking all his help that was being provided by Onesimus, but Paul actually, a very humble servant of God, did not want him to minister to him, but he wanted to send him back to his master, the Philemon. చెరసాల్లో ఉండగా ఫిలోమోను మరి ఒనేసిము చక్కగా తనకు పరిచర్య చేస్తున్నాడు. తనతో ఉంచుకుంటే తనకు కూడా సుఖంగా ఉండేదిలే. కానీ చూడండి, ఒక మాదిరికరమైనటువంటి దైవజనుడు పౌలు మనం ఎరుగుతాం కదా, ఆయన ఈ ఒనేసిమును తిరిగి తన యజమానుడైనటువంటి ఫిలోమోను యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. Somehow all those slaves are mentioned in the Bible at many places, and that was the norm in those days. In reality, even under normal moral values, we don't feel good to have slaves, you know. Is another human being being a slave to you, it doesn't look good actually. పిల్లరా, మానవ నైతిక కోణంలో మనం ఆలోచన చేస్తే మనకు మన దగ్గర కొంతమంది బానిసలు మన దగ్గర అలా పడి ఉండటం అనేది అంత మంచిగా అది కనిపించదు. Anyhow, whatever it is, that was the culture there, and one way the masters are taking care of the slaves, feeding them, providing them shelter and all that is good, but the very concept of slaves is really not good.
ఇది ఆ దినాల్లో ఉన్నటువంటి సాంప్రదాయము, వారి యొక్క అలవాటు అన్నమాట. ఆ యజమానులే వారికి అన్ని అవసరాలు తీరుస్తున్నప్పటికీ ఎంతైనా వారి దగ్గర బానిస అన్న ఆలోచన అంత బాగుండట్లేదు. And so, whatever be it, when a person is saved, the whole attitude and mentality should change and must be renewed, and his character himself should be transformed by the blood of Jesus Christ. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు అతని యొక్క మనసు మారిపోవాలి, అది నూతనత్వం పొందాలి. యేసుక్రీస్తు యొక్క రక్తధారలో కడగబడుతున్నాడు కాబట్టి అతనిలో పూర్తి మార్పు అనేది కనపడాలి. And so we see few. I'll try to go through few of the things that Paul did to hand over Onesimus to Philemon. ఒనేసిమును ఫిలోమోనుకు అప్పగించటానికి అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి కొన్ని క్రియలను ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. When he is sending Onesimus with this letter, the way he addresses, the way he starts, and the way he presents, it's really amazing to see that. పిల్లరా, ఒనేసిమును ఫిలోమోను యొద్దకు పంపుతూ ఈ పత్రికను కూడా ఆయనకి ఇస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఫిలోమోనును సంబోధిస్తున్నటువంటి విధానం ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. Let's start with the first verse itself. Paul, a prisoner of Jesus Christ, and Timothy, our brother. రండి మొదటి వచనంతోనే ప్రారంభిద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడు అయిన ఫిలోమోనుకు అంటూ ఉన్నాడు. So Paul is not addressing this. He doesn't say that. Paul, the apostle of Jesus Christ, he doesn't start with that. He's humbling himself. He's motivating Philemon through humility. పిల్లలు, ఇక్కడ ప్రారంభంలోనే యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైనటువంటి పౌలు రాయునది అన్నటువంటి మాటలు వాడకుండా ఖైదీ అన్న పదాన్ని వాడి ఫిలోమోను ఒక రకంగా ఒనేసిమును స్వీకరించడానికై పురుకొల్పుతూ ఉన్నాడు అన్నమాట. So first of all, Paul himself humbling himself when he is presenting a letter. His humility is shown in the very beginning of the letter. ఆరంభ వచనములోనే, ఆ పత్రిక యొక్క ఆరంభంలోనే పౌలు తన యొక్క దీనత్వమును ఫిలోమోనుకు కనపరుస్తూ ఉన్నాడు అన్నమాట పత్రికను పంపుతూ. He did not say, "This is dear brother or the apostle who led you to this to salvation." Writing this, he's not boasting about himself, but he's humbling himself even while writing this letter. సహోదరుడా, నిన్ను ప్రభువులోనికి తీసుకొచ్చినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు నేను రాస్తున్నాను అని తను ఏదో గొప్పగా చేసుకోకుండా తాను దీనుడిగా చేసుకొని ఈ మాట రాస్తూ ఉన్నాడు. I mean, when we see each of the characteristics that are present in Paul, we see that he is basically imitating our Lord Jesus Christ himself. పౌలులో కనపడేటువంటి ప్రతి ఒక్క లక్షణము కూడా మనం గమనించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన అనుకరిస్తున్నట్టు మనకు కనపడతాడు. Lord Jesus Christ humbled himself and came into this world. His humility we can see. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను తగ్గించుకొని ఈ భూమి మీదకు ఆయన దిగి వచ్చాడు. ఆయన దీనత్వమును మనం ఎరుగుదాము కదా. And so then he addresses to Philemon, and when this letter is being sent, so that although it is a personal letter, it is supposed to be read in the assembly. ఆ తర్వాత ఫిలోమోనుకు ఈ పత్రికను పంపిస్తూ ఉన్నాడు. ఇది ప్రియులారా సంఘముగా లేదా ఫిలోమోనుకు అది పంపించబడినప్పటికీ మనందరము సంఘముగా ఇది చదువుకోవలసినటువంటి పత్రిక. And so he says to Philemon, our dear friend and fellow worker. మా ప్రియుడును జత పనివాడును అయిన ఫిలోమోను. See, if it is not to be read in the church, he would not have addressed like this at all. He would have said, "Oh, dear brother Philemon, so how are you?" and things like that. It is not that he's as if it is right. He's writing to the church, saying,
Philemon is our dear friend and fellow worker. ఫిలోమోను ప్రియుడును జత పనివాడను అంటున్నాడు కదండి. ఒకవేళ ఇది సంఘమునకు వర్తించదు అన్నట్లయితే, ఫిలోమోనా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చి ఉండేవాడేమో. Anyhow, so the thing is, he's telling that Philemon is a very dear friend and a fellow worker. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మా ప్రియుడును అలాగే జత పనివాడును అంటూ ఉన్నాడు ఫిలోమోను గురించి. And so because he knows what kind of transformation God has brought in Philemon's life. ఎటువంటి మార్పును ఫిలోమోను జీవితంలో తీసుకొచ్చాడో ఆయన ఎరుగును అన్నమాట. And so he is presenting those beautiful characteristics. His identification is no more like a rich master with many slaves, but he is a dear friend and a fellow worker. కనుక ఇక్కడ తను తాను అన్వయింపజేస్తూ ఉన్నాడు. తను తాను ఏం చెప్తున్నాడంటే, అదిగో అందరి ధనవంతులైనటువంటి యజమానుల వంటి వాడు కాదు, కానీ నువ్వు ఒక సహోదరుడు, ఒక తోటి పనివాడు అని తెలియజేస్తున్నాడు అన్నమాట. So I'm writing this letter from that context. నేను ఆ కోణంలో ఈ పత్రికను తీసుకొని వస్తూ ఉన్నాను. And then he also mentions Apphia and Archippus, our fellow soldier. ఆ తరువాత మరి సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును అని కూడా ఆయన ప్రస్తావించాడు. And so the rest of the verse says, and to the church that meets in your home. ఆ తర్వాత వచనంలో, అదే వచనంలో మిగతా భాగంలో ఉంది చూడండి, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయునది. And so that's a beautiful introduction to talk about Philemon, and Paul himself is humbling himself before he starts the letter. ప్రియులారా, ఈ పత్రిక ప్రారంభానికి చక్కని పరిచయాన్ని ఇచ్చాడనమాట. ఫిలోమోను గురించి మాట్లాడుతూ పౌలు ఎంతగా తను తాను తగ్గించుకొని ఈ మాటలు రాశాడో మనం ఇక్కడ గమనించవచ్చు. So the number one point is motivation through humility. మొట్టమొదటి అంశం ఏంటంటే, దీనత్వం ద్వారా ఆయనలో ఒక రకమైన కదలికను తీసుకొని రావటం. Motivation through identification is number two. అలాగే తను తాను అతనితో పాటు కూడా ఒకటిగా చేసుకోవటం అన్నమాట. And so, and then in verse 3, we see grace and peace to you from God our Father and the Lord Jesus Christ. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. And so grace and peace are two of the most important things that we see. కృప సమాధానములు అనేవి మనం చూస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటివి అన్నమాట. These two characters of Lord Jesus Christ are amazing. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఈ రెండు గుణ లక్షణాలు ఎంతో అమోఘమైనటువంటి. The grace that brought salvation to us. మనకు రక్షణను తీసుకొచ్చినటువంటి కృప. And thereby bringing peace between us and the God the Father. అలాగే తండ్రి అయిన దేవునికిని అలాగే మనకు మధ్య ఆ సమాధానమును తీసుకొచ్చినటువంటి కృప. So thereby Paul is actually telling Philemon, grace and peace be to you means, from God the Father means, you also be gracious and be in peace with everybody. దేవుని నుండి కృపా సమాధానం నీకు కలుగును గాక అని చెప్పటం ద్వారా నీవు కూడా అందరితో అలాగూ సమాధానముగా ఉండుము, కనికరం కలిగిన వాడుగా ఉండుము అంటూ ఉన్నాడు. Many times we read this, grace and peace be unto you from the God the Father and the Lord Jesus Christ, means, oh, grace and peace we are getting from God the Father and the Lord Jesus Christ. Oh, I am blessed by all these things. That's how we feel. చాలా సందర్భాల్లో తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక అంటే మనం ఎంతో స్వాంతనకు గురయ్యి, అమ్మా దేవుని కృప, దేవుని సమాధానం నాకు లభిస్తుంది అని సంతోషపడుతూ ఉంటాం. But we need to go to the next step of maturity. కానీ మనం పరిపక్వతలో
తరువాత దశకి వెళ్ళాలి అన్నమాట. That means we need to show the same grace and be in peace with all the brethren around us. That means that. ఏదైతే కృపా సమాధానములు నీవు పొందుకున్నావో నేను పొందుకుంటున్నానో ప్రియులారా, అది మనము మరొక అడుగు వేయాలి, ముందుకు వేయాలి. అది ఏంటంటే నీవు నేను పొందుకున్నటువంటి కృపను కనికరమును ఇతరులతో పంచుకోవాలి. The maturity of a Christian believer shows, it depends on the amount of grace we show, the amount of peace we have among our brethren. ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క పరిపక్వత అనేది ఎప్పుడు కనపడుతుందంటే మనము ఎదుటి వారికి చూపినటువంటి ఆ కృప, ఆ యొక్క సమాధానమును బట్టేనమాట, దానికి పరిమాణమును బట్టేనమాట. That shows the maturity of a Christian believer. అదే విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి యొక్క పరిపక్వతను కనపరుస్తుంది. The number 3 point is motivation through appreciation. మూడవది ఏంటంటే అభినందించడం ద్వారా పురుకొల్పటం అన్నమాట. So here what we are seeing is how Paul is motivating Philemon to do something. We go through several points of motivation. We saw motivation through humility, motivation through identification, and now motivation through appreciation. ప్రియులారా చూడండి, ఫిలోమోనును రకరకాలుగా పురుకొల్పుతూ ఉన్నాడనమాట. మొదటిగా మనం చూసినట్లయితే అభినందిస్తూ తీసుకొచ్చాడు, అలాగే ఆయనతో పాటు తన్ను కూడా ఒకడిగా చేసుకున్నాడు. ఇక్కడ మూడోదిగా చూసినట్లయితే మరి అభినందిస్తూ ఉన్నాడనమాట. So we read that from verse 4 to 7. 4 నుండి 7 వచనాల్లో ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. Please read, brother, quickly. 4వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. ఫిలోమోను పత్రిక 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. So we see this is the characteristics that Paul is expecting from the people. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి పౌలు గారు ఆశిస్తున్నటువంటి గుణ లక్షణాలు ఇక్కడ చూడవచ్చు. I always thank my God as I remember you in my prayers. నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. That means Paul is remembering and thanking God in his prayers. Always remembers them. అంటే దాని అర్థం ఏమంటే పౌలు గారు ఎల్లప్పుడూ తన ప్రార్థనలో, తన విజ్ఞాపనములో వీరిని జ్ఞాపకం చేసుకొనుచు ఉన్నాడు. What is the reason he is remembering them in your prayer, and for what purpose he is remembering? ఏ ఉద్దేశము చేత, ఏ కారణము చేత ఆయన వారిని తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనుచున్నాడు? For what reason he is thanking God? ఏ కారణము చేత వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు? Because I hear about your love for all his holy people and your faith in the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు ఎడల మీకున్నటువంటి విశ్వాసమును, అలాగే సమస్త పరిశుద్ధుల ఎడల మీరు చూపుతున్నటువంటి ప్రేమను గురించి నేను విని అంటూ ఉన్నాడు. Number 1 is the faith in the Lord Jesus Christ. మొట్టమొదటిది ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసము. Number 2, your love towards all the holy people. అలాగే రెండవది చూసినట్లయితే పరిశుద్ధుల ఎడల మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమ. So the faith in the Lord Jesus Christ should result in the love for our fellow believers. క్రీస్తు యేసునందు మనం ఉంచినటువంటి విశ్వాసం అనేది ప్రియులారా
మన సహోదరుల ఎడల ప్రేమను కనపరచటం ద్వారా ఏమండి అది ఫలితమునిచ్చేదిగా ఉండాలి. Again, this should not be construed as Paul is trying to lift up Philemon high so that he will listen to him. It is not because of that. ఏదో ఫిలోమోను గనక మునగ చెట్టు ఎక్కిస్తే అప్పుడు ఆయన కొంచెం దిగి వచ్చి ఈయన మాటలు వింటాడు అందుకని ఇట్లా రాస్తున్నాడు అనుకోవటానికి లేదండి. Because Paul is very sincere in whatever he does, he's truthful, so we should not think that Paul is writing this to lift up Philemon so that his will is fulfilled. పౌలు తాను చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, యథార్థంగా ఉన్నాడు. కాబట్టి పౌలేదో ఫిలోమోన్ను ఎత్తిపట్టి తన పని నెరవేర్చుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయట్లేదు అన్నమాట. So he is sincerely thanking God for the faith that they have and they have the love that they show towards the fellow believers. వారిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసమును బట్టి, అలాగే పరిశుద్ధుల ఎడల వారు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నిజంగానే పౌలు గారు వారిని అభినందిస్తూ ఉన్నాడు. And so Paul always, like as we say, Paul's relationship with Philemon illustrates what love seeks not its own, but like in 1 Corinthians 13:5. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఎలాగైతే మనము అక్కడ చదువుతామో, ప్రేమ ఏది కూడా ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థమును లేదా స్వప్రయోజనమును విచారించుకోనదు అని మనం చదువుతున్నాం కదా, అలాగనే ఉన్నాడు. Yeah, so that is the type of things that he wants to bring towards Philemon, that it is not for his own sake he is trying to do something, but for the sake of Philemon himself. That's what he is doing. తన స్వప్రయోజనం కోసం ఏదో తాను చేస్తున్నట్లు అనిపించుకోవటానికి కాదులే, కానీ పిల్లరా ఫిలోమోను కొరకు కూడా ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను అంటూ ఉన్నాడు అనమాట. Paul was always seeking to develop the best in others, always. ఇతరులలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని పెంపొందించడానికే ఎల్లప్పుడూ పౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. And that should be the attitude and desire of all the believers in the assembly. సంఘాల్లో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క క్యారెక్టర్ అంటే గుణ లక్షణం అలాగనే ఉండాలి. ఇతరుల్లో ఉన్నటువంటి మంచిని పెంపొందించాలి. Now, when can that happen? అది ఎప్పుడు జరిగిద్దండి? When we ourselves are doing something that people, when they look at it, they say, okay, I need to follow what he is doing. ఎప్పుడు జరిగిద్దంటే మనం చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రజలు మనల్ని చూసి ఇలాగ అన్నప్పుడు అవును నేను కూడా అతన్ని అనుకరించాలి అని వాళ్ళు అప్పుడు అనుకుంటారు. And if he is motivating me to do something, I need to really do it. ఆయన నన్ను అలాగ పురుకొల్పుతూ ఉన్నాడు, అదిగో అలాగ చేయమని అని అంటే ఖచ్చితంగా నేను కూడా అలాగ చెయ్యాలి. And so Paul is not only thanking God for the love and faith that these believers have, he is actually writing this in letters so that the whole church would understand that Paul does understand how the church is going along. పిల్లరా మరి పౌలు ఫిలోమోనుకు కాదు కానీ సంఘమంతా కూడా ఇదిగో ఎలాగో ఇది ముందుకు వెళతా ఉంది అని తెలుసుకోవడానికై ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు అన్నమాట. In verse 6, we see that I pray that our partnership with us, your partnership with us in the faith may be effective in deepening our understanding of every good thing we share for the sake of Christ. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలనని నేను వేడుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. And verse 7 is so pivotal in this whole chapter. We need to really understand that, because what it really means. 7వ వచనం అనేది ఈ పత్రికే తలమానికం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దీన్ని ఏం చెప్తుందో తెలుసుకోవాలి. It says, your love has given me great joy and encouragement because you, brother, have refreshed the hearts of the Lord's people. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా
విశ్రాంతి పొంది అనగా నెమ్మది పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. Brothers and sisters, I don't know, I'm sure you have experienced this and all that when you set an example to our brothers and sisters in our assembly, and when they start following that and then start doing that, you feel utmost joy, because at least some brothers and sisters are praising God and living for the Lord, seeing you as an example. They're just following it. It's such a great thing to see that people's lives are transformed, and they really praise God and worship God in truth and spirit. పిల్లరా, సంఘములో నీ మాదిరిని బట్టి నీ జీవితాన్ని చూసి కొందరు గనక సహోదరులు గాని సహోదరులు కానీ ప్రేరేపించబడి నిన్ను అనుకరించి వారు గనక తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉంటది. నిన్ను బట్టి వారు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతున్నారన్న మాట వింటే ఎంత ఆనందం కలిగిద్ది. This is what Paul has done that, and so he's writing, your love has given me great joy. పౌలు ఇదే చేసింది, అందుకనే నీ ప్రేమ నాకు విశేషమైన ఆనందమును కలుగజేసింది అంటూ ఉన్నాడు. You know how much Paul loved others in every situation, even being in the prison. He's writing this from the prison, right? Even in the prison, he has so much concern for others that he's so much praying, and then he's writing letters, encouraging the believers and not crying being in the prison. ప్రియులారా, పౌలుకు ఇతరుల ఎడల ఎంత విశేషమైనటువంటి ప్రేమ ఆదరణ ఉండిద్దో మనం ఎరుగుదాము. తాను చెరసాల్లో ఉండి కూడా ఏదో ఏడుస్తూనో లేదో ఏదో ఇబ్బంది పడుతూనో లేదులే, కానీ సంతోషంగా వారి యొక్క ప్రేమను గురించి వారిని పొగుడుతూ ఇక్కడ రాస్తూ ఉన్నాడు అన్నమాట క్రియలు. You know what is that saying? Philemon, your love has encouraged me. Your love has brought a lot of joy to me. This Paul, being the apostle, great apostle, he's telling Philemon, and how much Philemon should be encouraged and happy about it. పిల్లరా, పౌలు గారు చూడండి, ఫిలోమోను నీ ప్రేమ నాకు విశేషమైన ఆనందాన్ని ఆదరణ ఇచ్చింది, నన్ను పురుకొల్పింది. గొప్ప దైవజనుడు అపోస్తుడైన పౌలు ఏమండి చూసారా, ఫిలోమోను ఉరికెత్తించటానికి అనగా ఆయన ఇంకా పురుకొల్పటానికి ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. Now, love is a verb, it's not a noun. ప్రేమ అనేది అది చూడండి క్రియావచనం అన్నమాట, వెర్బ్. That means you need to do something to show love. It is not like, oh, I love you in my heart, deep in my heart, I have so much love for you. It doesn't work that way. ప్రేమ అంటే పిల్లరా, అబ్బా నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉందో అని చెప్తే జరిగేది కాదు అది. Lord himself came down to show that love. ఆ ప్రేమ కనపరచాలి. అది కనపరచడానికై ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ పరలోకమును విడిచి భూమి మీదకు దిగి రావాల్సి వచ్చింది. 1 Corinthians chapter 13 is the love chapter of love. It has amazing things written there. We know that. We all know that. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు అక్కడ రాయబడ్డాయి, మనందరం ఎరుగుదాం అన్నమాట. And so Philemon is doing something which had some impact on the people there. ఫిలోమోను ఏదో ఒక పని చేస్తా ఉన్నాడు, ఆ పని అక్కడ ఉన్నటువంటి వారి జీవితాల మీద ముద్ర వేసిందన్నమాట. So when he is loving means he is doing something. He is not just loving in his heart. He is doing something. ఆయన ప్రేమిస్తున్నాడు అంటే ఏదో లోపల ప్రేమ మంచి ప్రేమ కలిగి ఉన్నాడని కాదు, ఆయన దాన్ని క్రియ రూపంలో చూపిస్తున్నాడు అన్నమాట. So what was the result here happened to the church? సంఘములో జరిగిన ఆ ఫలితం ఏంటి, వచ్చినటువంటి ఫలితం ఏమిటి? Your love has refreshed the hearts of the Lord's people. నీ ప్రేమ అనేది పరిశుద్ధుల హృదయములను నెమ్మదిపరిచింది. I love that word, refreshed. ప్రియులారా, ఆ పదం విశ్రాంతి పొందినందున అనే పదం నాకు చాలా ఇష్టం అన్నమాట.
I don't know, in Telugu it may not sound that great, but in English, refreshed is such a beautiful word that the heart is refreshed means all the things, I mean, painful things, everything is gone, and it was refreshed and gives joy and peace and happiness. That kind of a feeling you get when you say their hearts were refreshed. తెలుగులో ఉన్నటువంటి పద విశ్రాంతి పొందినందున అన్నది అంత బలంగాన్ని చేకూర్చట్లేదులే, కానీ వాస్తవంగా చూసినట్లయితే ఆ నూతన పరచబట్టం, లేదా ఇంకా చెప్పాలంటే నెమ్మది పొందినందున, అంటే వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి కష్టము, దుఃఖము అన్నీ పోయి వారు ఒక నవనూతనత్వాన్ని పొందుకుంటున్నారన్నమాట. That is the effect that was because of the love that Philemon was showing to the church. ఫిలోమోను సంఘం ఎడల కనపరిచినటువంటి ప్రేమకు వచ్చినటువంటి ఫలితమే అది అన్నమాట. And so Paul is motivating Philemon with this kind of appreciation. పిల్లరా, ఈ విధంగా పౌలు ఫిలోమోను అభినందిస్తూ ఉన్నాడు అన్నమాట. Brothers and sisters, when we go to our assembly, the fellow brothers, when they see you, when they talk to you and me, are they refreshed in their hearts? ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన సంఘాలకు వెళ్ళినప్పుడు మన తోటి సహోదరులు సహోదరులు మనల్ని చూసినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు వారి యొక్క హృదయములు తెప్పరిల్లుతున్నాయా? Brothers and sisters, I don't know about you. When I see some brethren, my heart is really refreshed. మీ సంగతి అయితే నాకైతే తెలియదులే, కానీ కొందరు సహోదరులను నేను చూసినప్పుడు నా హృదయం ఎంతగానో తెప్పరిల్లిద్దనమాట. So that is because of the way they are living their life and the way they are motivating people, the way they love their others. Because of that, our hearts are refreshed. ఆ కారణం ఏంటంటే వారి జీవన విధానం, వారు ఇతరులను పురుకొల్పేటువంటి ఆ విధానము వారిని అలాగూ చేయటానికి ప్రేరేపించిద్దనమాట. So we are once again encouraged by this small book in the New Testament, the letter that Paul is writing, and just by these few words, I'm encouraged. మరి ఫిలోమోను చిన్న పత్రిక కొత్త నిబంధనలో ఉన్నటువంటిది. దీని ద్వారా నిజంగా ఈ మాటలు ధ్యానం చేస్తుంటే నా మటుకు నా హృదయం నన్ను ఎంతగానో పురుకొల్పుతూ ఉందన్నమాట. And so Paul is actually motivating Philemon through appreciation also here. పౌలు ఇక్కడ ఫిలోమోన్ను తాను చేస్తున్నటువంటి ప్రభు యొక్క పరిచర్యను బట్టి అభినందిస్తూ ఉన్నాడు. And having with this kind of introduction, now he is motivating Philemon through appeal. పిల్లరా, ఇలాంటి చక్కని ప్రారంభంతో పురుకొల్పుతో ప్రారంభించి ఇప్పుడు పౌలు ఫిలోమోన్ను అభ్యర్థిస్తున్నాడు అన్నమాట. Again, we should not misunderstand this passage at that he is just praising Philemon so that he will do whatever, so that he may accept Onesimus as Paul is sending him. It should not be construed that way. కనుక మీరేదో ఇలాగో ఆలోచన చేయబాకండి. ఫిలోమోను కనుక పొగడతలతో ముంచెత్తినట్లయితే పౌలు మాటలను బట్టి అప్పుడు ఒనేసిమును మళ్ళా తిరిగి స్వీకరిస్తాడులే అనుకొని అందుకనే ఇలా రాశాడు అని అలాగ ఆలోచన చేయబాకండి. So let the next passage, the appeal is from verse 8 to 17. When we know that, we'll go through a few verses anyhow. ఈ అభ్యర్థన అనేది 8 నుండి 22వ వచనం వరకు ఉంది. అయినా మనం కొన్ని వచనాలు చూద్దాం. So here again, verse 8 says, therefore, although in Christ I could be bold and order you to do what you ought to do, yet I prefer to appeal to you on the basis of love. It is as none other than Paul, an old man, now also a prisoner of Christ Jesus. కావున యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను
నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదనుకొని నా బంధకములో నేను నా కుమారుడగు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. So, as that clearly shows once again that Paul has the command over Philemon in multiple ways. Number one, he is an apostle, number one. Number two, he is an aged person. By now, Paul is already aged. And so, with these things, he can actually command Philemon. పిల్లరా, ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని గుణలక్షణాలను బట్టి పౌలు అసలు ఆజ్ఞాపించవచ్చు అనమాట. ఆజ్ఞాపించే అర్హతలైనటువంటి అతడు అపోస్తలుడు అంటున్నాడు, అలాగే వయసు రీత్యా వృద్ధుడను అంటున్నాడు, అలాగే ఖైదీగా ఉన్నాను అంటున్నాడు. వీటిని బట్టి అతను ఆజ్ఞాపించవచ్చు. So, but he says, now also a prisoner of Jesus Christ. As a prisoner of Jesus Christ, I'm just requesting you. కానీ క్రీస్తు యేసు యొక్క ఖైదీగా నేను నిన్ను వేడుకొనుచున్నాను. What a wonderful way Paul puts. I mean, we can't even think that we would write such a letter to anybody. పిల్లరా, ఎంత అద్భుతంగా ఆయన రాస్తూ ఉన్నాడండి. అసలు మనం ఇలాంటి మాటలు రాస్తాము అన్న ఊహ కూడా మనకు రాకూడదు. So don't do anything out of compulsion, but do this, whatever I'm going to present, out of love for God. ఇదేదో నేను అడుగుతున్నాను కాబట్టి ఒత్తిడితో చేయబాకులే, కానీ దేవుని యొక్క ప్రేమకు ఫలితంగా దేవుడిచ్చే ఆ ప్రేరేపణతో చేయమంటున్నాడు. So now he presents the real Onesimus in verse 10. 10వ వచనంలో ఆయన ఇప్పుడు నిజంగా ఆ ఒనేసిముని ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. I beseech you for my son Onesimus, whom I have begotten in my bonds. నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. Again, the way he talks about Onesimus is amazing. అలాగే ప్రియులారా, మరలా ఇక్కడ ఒనేసిమును గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం కూడా అమోఘంగా ఉంది అన్నమాట. I mean, Onesimus is a slave. ఒనేసిము ఒక బానిస అండి. Slave is worse than a servant in our houses. బానిస అనేవాడు మన ఇంట్లో పని మనిషి కంటే కూడా ఇంకా దారుణమైన పరిస్థితి అన్నమాట. A servant comes and works for a couple hours. That servant gets paid, and that servant leaves in about 2 hours, maybe maximum, and then go out. But slave is 24 hours. He's at our doorsteps. He's living with us, doing everything that we tell. పనివాడు అంటే కొద్ది గంటలు, 2 గంటలు 3 గంటలు వస్తాడు, తన పని నిర్వహిస్తాడు, తర్వాత వెంటనే ఇంట్లో నుంచి బయటపడిపోతాడు. అదే అనుకోండి, 24 గంటలు ఇంకా ఇంట్లో ఉండటమే. How many of us feel great about saying a servant in our house, oh, he is my brother or he is my sister? How many of us can do that? Tell me. ఏమండి, మన ఇంట్లో పనిచేసేటువంటి వారిని గురించి ఎంత సంతోషంగా, అదిగో ఆమె మా సహోదరి అండి, అతను మా తమ్ముడండి, లేదా నా సహోదరుడండి అని చెప్పుకోవడంలో మనం గర్విస్తాం. Do we? నిజంగా మనం అలాగూ అభినందిస్తూ ఉంటామా? I don't think so. నేను అలాగ చేస్తారని అనుకోవట్లేదు. Say in Telugu, వాడా మా పనోడండి వాడు. తెలుగులో ఏమంటామండి మనం వాడిని చూస్తే? మా పనోడండి. మా పనేమా. లేదా ఆమెను గురించి అయితే ఆమె కూడా మా పని మనిషి అండి అంటాం. I mean, I'm just, again, this is not to boast about ourselves. I just am reminded a long time back, maybe 30 years back, an incident I want to share very quickly. నేను మరలా ఏదో నన్ను గురించి ఇక్కడ గొప్ప చెప్పుకోవటానికి కాదులే, కానీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనను నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. Our children were very young, very small. మా పిల్లలు చాలా చిన్నవారిగా ఉన్నారు. And my wife was also working, and I was also working, so we needed some help at home. నా భార్య పని చేస్తా ఉంది, నేను పని చేస్తున్నాను, కాబట్టి మాకు ఇంటిలో ఒక సహకారి అవసరత ఎంతో ఉంది.
So somebody brought us a small young girl, maybe 10 years or something, from a village. She was not doing anything, so she was brought to help us at home. ఒక 12 సంవత్సరాల బాలిక ఇంట్లో ఏ పని చేయట్లేదు, అలాగనే కూర్చొని ఉందని ఆ బాలికను ఒకరు మా ఇంటికి తీసుకొని వచ్చారు. So she was helping us with and playing with the children, and she was a great help for us. ఆమె మా పిల్లలతో ఆడుకోవటం ఇలాగ మాకు ఎంతో గొప్ప సహకారిగా మా ఇంట్లో మారిపోయింది. We treated her as our child. మేము ఆ బిడ్డను మా సొంత బిడ్డలాగే చూసుకున్నాం. We bought best of the frocks for her. మేము ఆమెకు కూడా మంచి ఉత్తమమైనటువంటి గౌన్లు కొనిచ్చాం. And we used to take her everywhere to the prayer meetings, and everywhere we go, we used to take her along with us. మేము ఎక్కడికి వెళితే అక్కడికి మా ఇద్దరు బిడ్డలతో పాటు ఈ బిడ్డను కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం. And many people used to ask, "Is this your daughter?" That's what they used to ask. చాలా మంది మమ్మల్ని అడిగేవారు, ఏమా మీ అమ్మాయా అని. I mean, why I'm telling this is how we treat our servants. I mean, here Paul, about the greatness about Paul, I want to show that we need to show love to our fellow workers, to the people who help us. We call them as our helpers, not servants or anything. పిల్లరా, ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చానంటే, పౌలు గారి యొక్క ప్రవర్తన చూస్తా ఉన్నాను అనమాట. ఆయన తోటి సహోదరులు అంటూ ఉన్నాడు, అంతేగాని దాసులు కాదు. ఫిలోమోనుల మాదిరి చూస్తూ ఉన్నాడు అనమాట. And so here about Onesimus, what he's saying, I beseech for my son, whom I have begotten in my bonds. ఇక్కడ ఒనేసిమును గురించి చూడండి, నా బంధకముల్లో నేను కని ఉన్న నా కుమారుడగు ఒనేసిమును గురించి నిన్ను వేడుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. I have begotten in my bonds. నా బంధకాల్లో నేను కన్నాను అతన్ని. So he is already telling Philemon that he was in bondage of sin and Satan. Now he has been relieved and he has begotten him. That means basically Paul has led Onesimus to the Christ. పిల్లరా, ఫిలోమోనుకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఒకప్పుడు అతడు పాపములోను అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాడులే, కానీ ఇప్పుడైతే నేను యేసుక్రీస్తు ద్వారా నా సువార్త ద్వారా అతన్ని ప్రభువులో కని ఉన్నాను. It's like, you were actually slave, Philemon. Onesimus was your slave, but more than that, he was a slave or in bondage with Satan. But God has redeemed him, and I have begotten him. ఫిలోమోను, ఒనేసిము నీ సేవకుడే, కాదంటలేదులే, కానీ దానికి మించి అతను అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాడు, కానీ నేను ఇదిగో అతన్ని ప్రభువులోనికి తీసుకొచ్చాను అంటూ ఉన్నాడు. Now that is from the spiritual aspect. అది ఆత్మీయ కోణంలో అలాగ మనం చూడవచ్చు. But he's also from there, he's going to one step level and lifting up Onesimus. అక్కడ నుంచి ఆయన మరొక కోణంలోకి వెళ్ళి ఒనేసిమును ఇక్కడ ఎత్తి పడతా ఉన్నాడు. I beseech you for my son. ఇక్కడ చూడండి, నా కుమారుడగు ఒనేసిమును గురించి బతిమాలుచున్నాను. What a beautiful way of lifting up even a slave who from one place. He's not talking about any slave or anything. He's only talking spiritually, and now he says he's my son. పిల్లరా, ఇక్కడ బానిసత్వాన్ని గురించి లేదా అతని గురించి ఏది మాట్లాడకుండా అతన్ని ఎత్తిపడుతూ ఏమంటున్నాడంటే, నా కుమారుడు అని అంటున్నాడు. Well, in time past he was unprofitable to you, but now he is profitable to you and to me. ఒకప్పుడు అతడు కొంతకాలానికి నీకు నిష్ప్రయోజకుడుగా ఉన్నాడులే, కానీ అయితే ఇప్పుడు అతడు నాకును నీకును ప్రయోజనకరుడుగా ఉన్నాడు. See, if you see the meaning of Onesimus, meaning of that name is actually profitable. ఒనేసిము అంటే ఏంటంటే ప్రయోజనకారి అనే అర్థం అన్నమాట. So from being a sinner, he was unprofitable to anybody. From that, God has saved him, and now he has become profitable to everybody.
పాపిగా ఉన్నప్పుడు అతడు ఎవ్వరికి కూడా నిష్ప్రయోజకుడిగా ఉన్నాడులే, కానీ అయితే ఇప్పుడు ప్రభు అతన్ని మార్చాడు, అతడిని అందరికి ప్రయోజనకారిగా మార్చాడు. And so now he has become my son and is profitable to me and you also. ఆయన ఇప్పుడు నా కుమారుడయ్యాడు, అతడు నాకును నీకును ప్రయోజకుడుగా ఉన్నాడు. Now he really lives by his name. ఇప్పుడు అతడు తన పేరుకు తగినట్టుగా బ్రతుకుతున్నాడు. And so when we come to verse 12, we see, whom I have sent again, you therefore receive him, that is mine own heart. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను, కాబట్టి నువ్వు అతన్ని స్వీకరించుము అంటూ ఉన్నాడు. Please receive him. అతన్ని స్వీకరించుము దయచేసి. Step by step, he is elevating the status of Onesimus. పిల్లరా, ఒక్కొక్క అడుగు ఒనేసిముని ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. First, he is talking about that he has begotten him, number one. మొట్టమొదటిగా ఆయన నేను కన్నాను అంటున్నాడు. And then he says he has become my son, level 2. రెండవ దశకు వస్తే ఆయన నా కుమారుడు అంటూ ఉన్నాడు. Number 3, even though many sons we have, they are not our hearts. But now Paul says, even he is my own heart. మనకు చాలా మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా వారిని మన అందరము హృదయంలోకి తీసుకోము, కానీ ఒనేసిము ఎట్లా నా సొంత ప్రాణంతో సమానమైన వాడు అంటూ ఉన్నాడు. Wow, this is the greatest lesson. I don't know we can ever do this about our servants, our slaves, or anybody for that matter. పిల్లరా, ఇది ఒక గొప్ప పాఠం అండి. నేనే ఇలాగ అనుకోవట్లేదు, మనం మన జీవితంలో ఒక్కసారైనా ఇలాగున మన దాసులతోనూ దాసిరాళ్లతోనూ ఇలాగ ప్రవర్తిస్తామో లేదో అని. And forget about slaves and servants. Even do we feel that way about our brethren in themselves? సరేలేండి, బానిసలో లేదా మన ఇంట్లో పని వాళ్ళతో పక్కన పెడదాం, వారిని గురించి మర్చిపోదాం. కనీసం మనం మన తోటి సహోదరులతో ఇలాగ ఉండగలుగుతామా? So he is asking Philemon, he is urging Philemon to accord the same kind of treatment as if Paul is coming to him, how he would receive, he should receive Onesimus also the same way. పౌలు ఫిలోమోను బతిమలాడుతున్నాను, నేను నీ ఇంటికి వస్తే నీవు నన్ను ఎలాగైతే చూసుకుంటావో అదే విధంగా ఇదిగో ఒనేసిమును చూసుకోమని అంటున్నాడు. I think we are running out of time. We already ran out of time, I think. Brother, should we stop here? I think you can take 6:15 Anna. Okay, another 5 minutes maybe, right? Let us quickly go through the rest of the thing. And so he tells, I would have retained him for myself, but I wanted him to go back to you and serve you rather than myself. నేను నా దగ్గరే ఉంచుకునేవాడిని, కానీ నేనేమనుకున్నా, నీ దగ్గరకు పంపించి నీతో ఉంచాలనుకుంటున్నాను, నా దగ్గర ఉంచుకొని నా పని చేయించుకోవటం కంటే. That in thy study he might have ministered unto me in the bonds of the gospel. Instead of that, I'm sending it to you. అతడు సువార్త పనిలో నాకు సహకారిగా ఉండవలసి ఉన్నది, కానీ నేను నీ వద్దకు పంపిస్తూ ఉన్నాను. But I don't want to do anything without your consent. నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా నేను ఏ పని చేయదలుచుకోవట్లేదు. Why? Because Onesimus is actually the slave of Philemon. ఎందుకంటే ఒనేసిము ఫిలోమోను యొక్క దాసుడు అన్నమాట. And so he is urging Philemon to forgive him and willingly receive Onesimus as his son, as his heart. విడరా, అందుకనే ఫిలోమోను ఒనేసిమును క్షమించి కుమారుడుగాను అలాగే హృదయము అంటే ప్రాణమునకు ఇష్టడైనటువంటి వానిగా స్వీకరించమని పౌలు బ్రతిమలాడుతూ ఉన్నాడు. Verse 15 says, for perhaps he therefore departed for a season that you should receive him forever. 15వ వచనంలో చూడండి, అతనికి మీదట దాసుడుగా ఉండక
దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషమైనటువంటి నాకును నీకును అంటూ ఉన్నాడు అనమాట. ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండబోతున్నాడు. So he is no more a servant, but becomes a brother when he comes to you, more than servant. అతడు ఇంకెప్పటికి కూడా ఒక దాసుడిగా ఉండడు, కానీ నీ యొద్దకు అతడు రాగా ఇక్కడ నుంచి అతడు ఒక సహోదరుడుగా ఉంటాడు అంటున్నాడు. Does this remind us something? Does this focus us on something else when we read this? అది మనకు వేరొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేయట్లేదా? We were slaves to the Satan. ఒకప్పుడు మనము అపవాది యొక్క బానిసలం అన్నమాట. God has redeemed us. He came down himself. He loved us and redeemed us. కానీ దేవుడు ఇదిగో భూమి మీదకు దిగి వచ్చి ఆయన మనల్ని ప్రేమించి మనల్ని విమోచించాడు. And he not only made us his sons and daughters, తన కుమారులుగాను కుమార్తెలుగాను మనం మార్చడమే కాదు, కానీ but he himself calls us brother also. ఆయన మనల్ని సహోదరుడా లేదా సహోదరులారా అని కూడా తానే పిలుస్తూ ఉన్నాడు. I mean, it's a kind of a parallel thing as we see. అది ప్రియులారా ఒక సమాంతరంగా వెళ్తున్నటువంటి విషయం అన్నమాట. And let's go to verse 17. If you count me therefore a partner, receiving as myself. 17వ వచనం చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతని చేర్చుకునుము. So see the 4 steps through which Paul has taken Onesimus. ఒనేసిమును చూడండి కనపరిచిన అంటే ఫిలోమోను దగ్గరికి తీసుకెళ్లిన ఆ 4 విధానాలు ఇక్కడ గమనించండి. 4 steps. One is he is a born again believer, number 1. మొట్టమొదటిది అతడు మార్పు చెందినటువంటి విశ్వాసి. He is my son. రెండవదిగా అతడు నా కుమారుడు. He is my heart. అతడు నా ప్రాణం వంటి వాడు. And receiving as myself, not only my heart, you think that he is myself there coming to you. నా ప్రాణం వంటి వాడు అన్నాడు. అక్కడికి వచ్చేలాకి ఏమంటున్నాడంటే అసలు నయాలాంటి వాడే, నేనే వస్తున్నాను అనుకో, అతన్ని స్వీకరించు అంటూ ఉన్నాడు. So what a beautiful way of presenting a slave to his master to receive. పిల్లరా, ఒక బానిసని ఎంత అమోఘంగా తన యజమానికి తన యజమాని దృష్టికి కనపరిచి అతన్ని స్వీకరించమని పౌలు అభ్యర్థిస్తున్నాడో చూడండి. And not only that, verse 18 we go, if he has wronged you and owed you anything, put that on my account. అంత మాత్రమే కాదు, 18వ వచనానికి వచ్చినట్లయితే అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలా, నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేసుము. And that's what Lord Jesus also did that. He did on the cross of everything he took upon himself. He paid the penalty for our sins. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కల్వరి శిలువలో చేసింది ఇదే. ఆయన మన రుణములన్నీ కూడా ఆయన తన మీద మోపుకున్నాడు. And so we owe ourselves to God, everything we owe to him. అందుకనే మనము ప్రతిదీ కూడా ఆయనకే మనం చెందించాలండి. And so that is the last one, motivation through expectation, that yes, brother, let me have the joy of you in the Lord, refresh my heart in the Lord. Verse 20. 20వ వచనానికి వస్తే ఒక రకమైనటువంటి కదలిక లేదా ఈ పురుకొల్పు అనేది కొంత ఆశ పట్టడం ద్వారా కలుగుతుందన్నమాట. 20వ వచనంలో చూడండి, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందం కలగనేమో. And final verse 21, having confidence in your obedience, I wrote unto you, knowing that you will also do more than I say. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిస్తున్నాను. This is the confidence that Paul has on Philemon. ప్రియులారా, ఫిలోమోను మీద ఇంత నమ్మకం పౌలు గారికి ఉంది. He has motivated Philemon in multiple ways to bring up joy not only to Onesimus, but joy to Philemon and the rest of the church. ఫిలోమోనుకు అలాగే అక్కడ ఉన్నటువంటి ఒనేసిముకి అలాగే సంఘం అంతటికి కూడా ఎంతో పురుకొల్పునిచ్చే విధంగా పౌలు గారు ఇక్కడ ప్రయాసపడ్డాడు. Even presenting these few verses, I myself, my heart is refreshed. I thank God for that.
ఈ కొద్ది మాటలు నేను మీకు తెలియజేయటం ద్వారా కూడా నా హృదయం కూడా ఈ ఉదయకాలం తెప్పరిల్లబడింది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. And thank you, dear brother, for that beautiful translation. Thank Barnabas brother and everyone who have led this meeting. And I praise God for everything that God is doing for us. మరి సహోదరులు ఈ అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ గారికి ఏమి, అలాగే కార్యక్రమాన్ని నడిపించినటువంటి వారికేమి, అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా వందనాలన్నా. చక్కగా ఈ ఉదయకాలమున ఫిలోమోను విషయమును, బానిసైన ఓనేసిము విషయంలో పౌలు ఎంతగా పరితపించాడో, ఎంతగా తను తగ్గించుకొని మరి ఫిలోమోన్ని ఓనేసిము విషయంలో రిక్వెస్ట్ చేస్తాడు. తన దీనత్వం ద్వారా, తగ్గింపు ద్వారా ఆయన్ని పురికొల్పినట్టు మనం చూసాం. ఆయన అభినందించట్లో కూడా చక్కగా అభినందిస్తూ తన స్వప్రయోజనం కోరుకోకుండా మరి పరిశుద్ధుల పట్ల ఫిలోమోను ఎలా జీవించాడో దాన్ని ఎత్తిపడుతూ చక్కని మాటలు మనకి అందించారు. చాలా వందనాలన్నా. మరి ఈ దినాల్లో కూడా ఒకప్పుడు మనం కూడా పాపమునకు బానిసలమై ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. మనము కూడా మరి ఫిలోమోను సంఘం పట్ల, పరిశుద్ధుల పట్ల ఎలా ప్రవర్తించాడో, పరిశుద్ధుల హృదయాన్ని ఎలాగూ విశ్రాంతి పొందినట్లు, అంటే నెమ్మది పొందినట్లు ప్రవర్తించాడో, వాటి ద్వారా ఆయన ప్రేమను బట్టి విశేషమైన ఆదరణ, ఆనందం ఎలా కలిగిందో, అలాగూ మనం ఉంటున్నామంటే మన ఇంటిలోను, సంఘములో పరిశుద్ధుల ఎడల, సహోదరుల ఎడల మనం కూడా ప్రాక్టికల్ లైఫ్లో ఇది చూపించి దేవుని మహిమపరచుదాం. మరి నిజానికి ఆయన వయస్సును బట్టి, ఆయన అపోస్తలత్వమును బట్టి కమాండ్ చేయొచ్చు, కానీ ఫిలోమోన్ని చాలా దీనంగా రిక్వెస్ట్ చేస్తూ, మాట్లాడుతూ చక్కగా ఆయన్ను చూరుకున్నాడు. అంటే ఆయన్ని తన ప్రేమ ద్వారా ఫిలోమోను కూడా మరి దగ్గర చేసుకున్నట్టు చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ముందుకు సాగుదాం. మార్పు చెందిన విశ్వాసి అయిన ఓనేసిము వలె ఆయన కుమారుడిగా, ఆయన ప్రాణం వంటి వాడుగా ఉన్నప్పటికీ నన్ను చేర్చుకున్నట్లు ఓనేసిము చేర్చుకోమన్నట్టుగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు, మన ఇంటిలో పనిచేసే వారిని నిజంగా అట్టి మనసుతో మనం చూడాలి. మన సంఘానికి వచ్చేవారు పేదవారు ఉంటారు, వారిని మిన్నగా ప్రభువును బట్టి హెచ్చిస్తూ, వారిని ఘనపరుస్తూ మన ప్రేమను మనం చూపించినట్లయితే దేవుడు చక్కగా మనం వాడుకుంటాడు. దేవుడి మాటలను దీవించి మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనస్తులు. ఇప్పుడు ఆఖరిగా మనకు ప్రార్థనలో నడిపిస్తారు సహోదరులు రవి మనోహరాన్ని గారు. చివరి ప్రార్థన చేస్తారు, క్లోజింగ్. మనోరన్న లేడు అనుకుంది. లిఫ్ట్ అయ్యారు. ఇంకొక పేరు చెప్పండి. డి ఎలీషా బాబన్ గారు. ఎలీషా బాబు అన్నారు. ఎలీషా బాబు అని కూడా లేడు అనుకుంటాను. అని వెళ్ళారా? సరే, శేఖర్ బాబు అన్న చేయండి.
ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం జాలి కృప దయగల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. గడిచినవులన్నీ తండ్రి రేయనక పగలనక మనందరినీ కూడా మీ కృపగల దయగల కింద నాయన కాచి కాపాడి ఈ విధంగా నాయన జూమ్ మీటింగ్ ద్వారా నాయన వేకుజాములు లేచిన ఆయన సన్నిధిలో గడపటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. జూమ్ మీటింగ్ నాయన క్రమంగా నడిపిస్తున్న ఆయన బర్ణబాసున్న కుటుంబాన్ని మరియు నాయన పరిచయం దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో నాయన ఇంగ్లీష్ లో మరియు నాయన తెలుగులో అనువాదం చేసిన ఆయన దైవజనులను తండ్రి మీరే దీవించండి, ఆశ్రయించండి. మంచి వర్తమానం ఇచ్చిన బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా నాయన చెప్పబడిన మాటలు మా హృదయం ఉంచుకొని ప్రభా 60 నూరంతలకు ఫలింపజేయటం నీకు కృపను దయచేయమండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా శేఖర్ బాబు గారికి వందనాలు. వందనాలు మరి అంకుల్. మరి చక్కగా దేవుని వాక్యం అందించిన జోసెఫ్ పేట్రాన్ గారికి చక్కగా అనువాదం చేసి మంచిగా తెలుగు ట్రాన్స్లేట్ చేసి మరి వివరించిన విధంగా సుధాకర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు జూమ్ తరపున తెలియజేస్తున్నాం. అలాగే మరి మొట్టమొదటిగా ప్రార్థన జి ప్రభుదాస్ అన్న గారు, పాట పాడిన జఫని అన్న గారు, తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న గారు, అలాగే మరి ఆఖరిగా క్లోజింగ్ ప్రేయర్ శేఖర్ బాబు అన్న గారు చేసినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు. వీళ్ళందరినీ కూడా ఈ దినమున నిర్ణయించుకున్నారు. మరియు సహోదరులు బర్నబాస్ అన్న గారు దైవజనులు కొన్ని 4169వ రోజుకి నడిపించాడు. ఇంకా ముందుకు నడుపునట్లు వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. నాకు ఈ సమయాన్ని ఈ దినమున ఇచ్చిన మరి దైవజనుల బర్నబాస్ అన్న గారు వందనాలు తెలియజేస్తూ మరి సమయాన్ని బర్నబాస్ అన్న గారికి